ఏంటి మా ఆయన కొట్టాడని చూస్తున్నారు? కాదండి బాబు. సీత కష్టం సీతది, పీత కష్టం పీతది అండి. సీత అందరికి చెప్పుకుంది కాబట్టి తెలిసింది, పీత ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి తెలియదండి. ఏంది దానికి దీనికి సంబంధం లేకుండా చెప్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు అయితే చచ్చిపోయిన అంటే రొయ్యలని ఎండబెట్టిన వాటిని కర్రీ చేస్తున్నాను. బతుకున్నప్పుడు వండితే మూకుల్లో నుంచి కింద పడతాయేమో అని భయం వేసి చచ్చిపోయిన వాటిని వండుతున్నానండి. భయపడకండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏం లేదండి, సింపుల్గా అయిపోయింది. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నా అలాగే ఏడ్చుకుంటూ మాత్రం కట్ చేయకండి, ఎందుకంటే నాకు ఆనియన్స్ పడవు కాబట్టి అట్లా వాటర్ వస్తున్నాయి. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఒక మామిడికాయ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి రొయ్యలు కాబట్టి రొయ్యల్ని తల, తోక, గడ్డ, మీసం అన్నీ తీసేసి మూకుట్లో వేసి శుభ్రంగా వేయించేసుకొని హాట్ వాటర్తో కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాక 2 నిమిషాలు టైం ఇవ్వండి. వేగుతాయి, కూడా వేగిపోతాయి. వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రెష్ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీకి అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం కోసి పెట్టుకున్నాం కదా మ్యాంగో, పుల్లగా ఉండాలి. ఇలా తింటుంటే అలా నోట్లో నీళ్ళు రావాలి. అలాంటి పుల్లగా ఉండే మ్యాంగో అయితే వేసుకోండి. అది వేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చినాం అనుకో, అది మగ్గిపోయిద్ది. మంచిగా మగ్గిపోయాక అప్పుడు టమాటా వేసేసుకొని టమాటా మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కడ టమాటా అన్నది కూడా అవపడకుండా కలిపేసుకోవాలి. టమాటో కలుపుకొని కొంచెం సాల్ట్ వేసేసి, సాల్ట్ వేసాక మాత్రం టమాటా కలపొద్దండి. సాల్ట్ వేసాక అప్పుడు కొంచెం అంటే వాటర్ మూత పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే కర్రీ జ్యూసీగా వస్తుందండి. చూడండి, వాటర్ పెట్టేసి కొంచెం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే మగ్గిపోయిద్దండి, ఉడికిపోయిద్ది. అప్పుడు తీసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ వదిలేసుకొని తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ వేసుకుంటే మనకైతే కర్రీ టేస్టీగా రెడీ అయిపోయిద్దండి. ప్లీజ్ నా వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న అందరికీ. ఈరోజు సండే కదా, అందరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నాకైతే స్పెషల్ ఏం లేని వాళ్ళైతే మా ఇంటికి వచ్చేయండి, అందరం రొయ్యల కర్రీతో ఎంజాయ్ చేద్దాం. సమ్మర్ కదా, కర్రీస్ అయితే అంటే ఫ్రై లాగా కాకుండా ఇలా జ్యూసీగా అయితే తినాలనిపిస్తుంది కదా.